అమరావతిపై దుష్ప్రచారం చెయ్యాలి అని ఎవరూ కోరుకోరు. అదే సందర్భంలో అమరావతికి సంబంధించిన నిజాలు దాచాలని కూడా కోరుకోకూడదు. లోపం వచ్చినప్పుడు ఆ లోపాన్ని ఒప్పుకోండి, సరిచెయ్యండి. అదే సందర్భంలో లోపాలే లేదని నమ్మించద్దు. తప్పుని తప్పు అని చెప్పాలా, ఒప్పుని ఒప్పు అని చెప్పాలా, సరి చేస్తున్నామని చెప్పాలి. దబాయిస్తాం, బెదిరిస్తాం అంటే ఏంటి ప్రయోజనం? అమరావతిలోకి అసలు ఏ నీళ్లు రాలేదు. మరి ఏ నీళ్లు రాకపోతే ఎట్లా పోస్తున్నారు? అక్కడ ఎత్తిపోస్తున్నాం కొండవీటి వాగు నీళ్ళు అని చెప్తున్నారు కదా. కొండవీటి వాగు నీళ్ళు ఎక్కడ ఎత్తిపోస్తున్నారు? ఉండవల్లి దగ్గర. ఉండవల్లి దగ్గర ఎత్తిపోస్తున్నా అంటే అక్కడ దాకా నీళ్ళు వచ్చినట్టే కదా కొండవీటి వాగు నీళ్ళు. దానికి ఏమన్నా కాలువలో నుంచి వస్తున్నాయి? ప్రవాహం వెళ్తున్నట్టే కదా, పొలాల్లో నుంచి వెళ్తున్నట్టే కదా, అక్కడ నీళ్ళు వచ్చినట్టే కదా కొండవీటి వాగు నీళ్ళు. ఆ కొండవీటి వాగు నీళ్ళు డైవర్షన్ అన్నటువంటి దానికి ఏం ప్లాన్ చేస్తున్నారు? అదే కదా ప్రపంచం తెలియాలనుకుంటుంది. ఒక పాయింట్ ఏంటి, హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉన్నాయి, ఇవన్నీ ఇట్లో ఉంటే అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడట్లా? ఇదేమి పరిస్థితి? న్యూయార్క్లో వస్తుంటే న్యూయార్క్ వాళ్ళు అంటలేదా మనం ఇంత పెద్ద మహానగరంలో ఉండి ఏంటిది అని చెప్పేసి? అమెరికా లాంటి గొప్ప దేశంలో ఏంటిది అంటలేదా? అట్లాగే హైదరాబాద్లో నీళ్ళు వస్తుంటే ఎవరైనా డ్యాన్స్లు వేస్తున్నారా ఏంది? ఇళ్లలోకి నీళ్ళు వస్తుంటే ఏంటిది అని అంటలేదు అక్కడ. ఇక్కడైనా అంటారు. రెండో పాయింట్, రాజధాని అవన్నీ అన్ప్లాన్డ్ సిటీస్. ముందు ఒకటి ప్రారంభించేసి ఆ పైన పెరిగినాయి. ఇవి ప్లాన్డ్ సిటీ, మనం ఇప్పుడు కట్టుకుంటున్న సిటీ. ఇందులో లోపం ఏమొస్తుంది? దాన్ని దబాయించి బెదిరించి కాకుండా పరిష్కరించండి. ఇదిగో అవునయ్యా నీళ్ళు ఎట్లా వస్తుంటే ఫస్ట్ ఇట్లా చెప్పాం, మనమే చెప్పాం, కొండవీటి వాగు, పాలవాగు, ఈ నీళ్ళని వస్తాయి, ఈ నీళ్ళని ఎత్తిపోయడానికి అవతల ఒక సిస్టమ్ పెట్టామని చెప్పేసేసి. అయినా కూడా నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? సిస్టమ్ పెట్టాం, ఉండవల్లి దగ్గర నీళ్ళు అటు పోస్తున్నాం, అయినా కూడా ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? అది కదా పాయింట్, చర్చించుకోవాల్సినటువంటి అంశం. అదే సందర్భంలో కాజా టోల్గేట్ దగ్గర అంతకుముందు నీళ్ళు ఎప్పుడు వచ్చాయి? లాస్ట్ ఇయర్, ఏడాది తప్పించి ఎందుకు వస్తున్నాయి? సమాధానం చెప్పాలి కదా. ఇరిగేషన్ మంత్రితోనో ఇరిగేషన్ అధికారులతోనో ప్రభుత్వమే ఒక స్పష్టమైన ప్రకటన, ఇదిగో నీళ్లు ఈ విధంగా వచ్చినాయి, ఇట్లా పరిష్కరిస్తున్నాం, పూర్తిగా కన్స్ట్రక్షన్ పూర్తయితే అమరావతి ఈ ప్రాబ్లం ఉండదు, ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చిన డబ్బులతో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన డబ్బులతో ఈ కాలువలు కడుతున్నాం, ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది, అయ్యే టైంకి పరిష్కారం అయిపోతుంది. ఇది కదా ప్రజలకు సమాధానం చెప్పాల్సింది. అక్కడ ఏమీ లేదు, అసలు నీళ్ళే రాలేదు అని తప్పుడు వార్తలు రాయడం ఎందుకు పేపర్లలో? ఇప్పుడు సిపిఎంకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అక్కడి నుంచినే లైవ్ ఇచ్చుకొచ్చారు, ఏది వీడియో చేశారు డైరెక్ట్గా. గ్రామ సరిహద్దులో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి కొండవీటి వాగు ఇంకా పైనుంచి వస్తుంది. కొండవీటి వాగు కలవట్టు పైన నిలబడి, ఇప్పుడు మనం ఉన్నది నీరికొండ గ్రామ సరిహద్దులో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి కొండవీటి వాగు ఇంకా పైనుంచి వస్తుంది. కొండవీటి వాగు కలవట్టు పైన నిలబడి ఉన్నాం ఇప్పుడు మనం. ఇటు చూస్తున్నదేమో నీరుకొండ గ్రామము, ఇదంతా నీరుకొండ గ్రామము. అవతల దూరంగా కనపడే ఆ బిల్డింగులన్నీ కూడా హైకోర్టు బిల్డింగులు, అవతల టిక్కో ఇళ్ళు. మరి నా వెనక కనిపించేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అది వీళ్ళందరూ కూడా కొండవీటి వాగులో నుంచి వెళ్ళే నీళ్ళని హెవీ అయినప్పుడు ఇది బ్రీచ్ చేసుకుంటూ అటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాటి మీదకి వెళ్ళినా కూడా వాళ్ళు మెనకేసుకోవటం, అక్కడ నీళ్ళు సరిగా వెళ్లకుండా వాళ్ళకు సేఫ్టీగా వాళ్ళు చూసుకోవటం, ఈ విధానంగా ఎక్కడికక్కడికి కట్టలు వేయడం మూలాన కొండవీటి వాగు పూర్తి ఫ్లో లేకుండా ఉండడం కారణంగా ఈ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి అటు గుంటూరు ఛానల్ వైపు వెళ్ళి గుంటూరు ఛానల్ బ్రీచ్ అయిపోయాయి. కాజ గ్రామము, చిన్న కాకాని గ్రామము, అట్లాగే పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న నిడమర్రు గ్రామం, ఆ గ్రామాలన్నీ కూడా రమారమి 70,000 ఎకరం నీట మురిగింది. ఇవాటికి కూడా మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం ఈ వాటర్ డైవర్షన్ సిస్టాన్ని ఇప్పటికీ కూడా వచ్చే సంవత్సరం అయింది. ఇది క్రిందటి సంవత్సరం అయితే ఇప్పుడు నేను నిలబడ్డ ఈ కన్నవర్తి మీద కూడా నీళ్లు ప్రవహించాయి. ఈ విధమైన పరిస్థితులున్న ఈ ప్రాంతాన్ని సత్వరంగా ఇది కాపాడుకోవాలంటే
వాటర్ డైవర్షన్ స్కీమ్ మీద దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆ శ్రద్ధ పెట్టే నాయకుడే కనపట్టలా. ఎంతసేపటికి రాజధాని కడుతున్నా అంతవరకే కానీ ఎక్కడ ఎంతవరకు అన్ని కూడా నీట మునిగిన ప్రాంతాలు ఇవాళ ఈ నీళ్లన్నీ కూడా బెయిల్అవుట్ చేసుకోవడానికి ఎంతకాలం పట్టుద్దో భగవంతుడికే తెలియాలి. ఇక్కడున్న ఇరిగేషన్ ఇంజనీర్లు కానీ అట్లాగే ఇక్కడ స్థానికంగా సిఆర్డిఏ ఇంజనీర్లు కానీ ఉమ్మడిగా కూర్చొని తగిన ప్రణాళికాబద్ధంగా చేయకపోతే ఈ ప్రాంతం మాత్రం చాలా దుర్మార్గమైన నిర్ణయంగా తేలుతుంది రాబోయే రోజుల్లో. ఈ రాజధాని ప్రాంతాన్ని బ్రతికించాలంటే ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అవగాహనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ వాటర్ డైవర్షన్ స్కీమ్ మీద సరైన ఇంజనీర్లు కూర్చోబెట్టి ఇరిగేషన్ వాళ్ళని సిఆర్డిఏ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఒక విధమైన నిర్ణయానికి ఒక పద్ధతికి రాకపోతే ఇది ఎప్పటికి కూడా రాజధాని ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితులు ఏర్పడతాయని అందరికీ తెలియజేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఆయన సిపిఎం నాయకులు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవ్వరూ రాజధాని పాడవ్వాలని కోరుకోవట్లేదు. సరే, కోరుకునే దరిద్రులను వదిలేద్దాం. మన పాయింట్ ఏంటంటే సమస్య తొలినాళ్లలో పరిష్కారం కావాలి. తొలినాళ్లలో పరిష్కరించుకోకపోతే దబాయించేసి ఆపేస్తే ఆ సమస్య పరిష్కారం కాకుండా పోతుంది. ఇప్పుడు పాయింట్ ఇవాళ ఏదో సాక్షి మీదనను సుమన్ టీవీ మీద కేసులు పెట్టారట, తప్పుడు ప్రచారం చేశారు. అందులో గుంటూరు ఛానల్ వైపుకి పోయినాయి నీళ్లు, మేము అసలు అక్కడ గేట్లు మూసేసామని చెప్పి ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ పెట్టారు. ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటిది వెనక్కి దాన్ని అన్నటువంటి అసలు ఏంటి, ఎందుకు మునుగుతాయి? గతంలో ఎప్పుడు మునగని పొలాలు ఇప్పుడు ఎందుకు మునుగుతున్నాయి? గతంలో ఎప్పుడూ రానటువంటిది హైవే మీదకి నీళ్ళు ఎందుకు వచ్చినాయి? విజయవాడ హైదరాబాద్ హైవే మీదకి నీళ్ళు వచ్చినాయి. గతంలో రోసయ్య గారు సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో 150 ఏళ్ల తర్వాత వచ్చిన వరద కారణంగా వచ్చినప్పుడు నందిగామ జగ్గపేట ఆ రోడ్డు మీద నీళ్ళు వచ్చినాయి. కానీ చెన్నై వైపు రాలేదు. ఇది చెన్నై హైవే, అసలు ఇక్కడ నది కూడా దగ్గరలో ఉండదు, కానీ దాని మీదకి నీళ్ళు వచ్చినాయి. ఇవి అసలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అన్నది నిజాయితీగా చెప్పి వీటిని పరిష్కరిస్తున్నాం అని బాధ్యతగా చెప్తే బాగుంటుందా, దబాయించుకుంటే బాగుంటుందా అన్నది ఆలోచించుకోవాలి.